చలో ఇక మరి ఆలస్యం ఎందుకుర్రా నాకు ఎరికే మీరు చాయ్ బుట్టు తాగి నర్సయ్య తాత మార్నింగ్ న్యూస్ కోసం ఎదురు చూస్తున్నారు అనేది ఎరికే ఇక మరి ఆలస్యం ఎందుకుర్రా ఇక పోదాం పరి ముందుగాల మహాపత్రిక ముందుగాల మహాపత్రికను తీసుకుంటే ఇంట్లో పెద్ద కోడిలాగా వచ్చిందిగా ఇవాళ పుట్టినరోజాట పెద్ద మనిషిది రేవంతమయ్యేది జననాయక మీ పోరాటం రేపటికొక పాఠం మీ తెగింపు భవితకు స్ఫూర్తి గీతం మీ నాయకత్వం ఈ నేలకు వరం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు ఎవరు చెప్తుర్రు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు ఇలా మహాపత్రికలు అంటే ఇంకో ఈ కోయిలాగా పేరు ఏం పేరు అంటే అలిగేపల్లి శ్రీనివాస్ యాదవ్ కాంగ్రెస్ నాయకులు చేవెళ్ళ నియోజకవర్గం కోయిలాగా సలహా బాగానే పెంచింది పో మధ్యలో మోత ఇక పోతే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలంగాణ పునర్నిర్మాణంలో దిశ మార్చడానికి అహర్నిశలు పరితపిస్తున్న 4 కోట్ల తెలంగాణ ప్రజల ఆశాజ్యోతి మా ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారి స్ఫూర్తితో కల్వకుర్తి నియోజకవర్గంలో విద్య వైద్యం ఉపాధి రంగాలలో మెరుగైన జీవన ప్రమాణాలు అందుకునేందుకు ఐక్యత ఫౌండేషన్ అన్ని వేళల్లో అండగా ఉంటుందని భరోసా ఇస్తున్నాం. ఇదెక్కడిది కోల్యాగా అమ్మో ఇది చిన్న కోల్యా ఏం కానట్టుంది. ఐక్యత ఫౌండేషన్ కల్వకుర్తి నియోజకవర్గం సుంకిరెడ్డి ఐక్యత విద్యా భరోసా ఓహో సుంకిరెడ్డి ఐక్యత ఆరోగ్య భరోసా సుంకిరెడ్డి ఐక్యత ఉపాధి భరోసా ఇగో ఈ కోల్యాగే సుంకిరెడ్డి ఐక్యత గ్రామీణ అభివృద్ధి ఇక ఈ రకంగా సుంకిరెడ్డి ఐక్యత ఫౌండేషన్ పేరు మీద జనాలు ప్రజలే తన కుటుంబం అనుకుంటా జనం కోసము సేవ చేసుకుంటా ముందడుగేస్తున్న మీ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి కూడా ఐక్యత ఫౌండేషన్ చైర్మన్ టాస్క్ సిఓఓ కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు ఇగో ఈ కోల్యాగా కూడా ఇవాళ రేవంత్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు చెప్పుకొచ్చింది. ఇక పోతే అసలు ముచ్చట్లకు వచ్చినాం. సానుభూతి ఓట్ల కోసం కేటీఆర్ పాకులాట అందుకనే కదా సునీతమ్మకి ఇచ్చింది. గా మాత్రం కూడా ఈ కాంగ్రెస్ కోల్యాగలకు అర్థం కాకపోతే ఎట్లా చెల్లే గోపన్న ఎంత పని చేసిపోయా చెల్లే ఏదో అనుకుంటే ఏవో అయిపోయా చెల్లే నన్ను మీ చేతుల్లో పెట్టి పాయే చెల్లే అక్క ఓ అక్క గోపన్న నడుమంత్రాన్ని వెళ్ళిపోయే అక్క అక్కో గోపన్న నా కళ్ళలోనే ఉన్నాడు అక్క అక్క గోపన్న మన జూబ్లీ హిల్స్ చుట్టే తిరుగుతుండు అక్క అక్కో గోపన్న పైలోకాల లేడు అక్క అక్కో గోపన్న మన బస్తీ జనాల గుండెల్నే ఉన్నాడు అక్క చెల్లె ఓ చెల్లె ఎక్కడో లేదు గోపన్న చెల్లె మన చుట్టే ఉన్నాడు గోపన్న చెల్లె నాకు అన్నదండ మీరే చెల్లె మీరు లేకపోతే నేను చెల్లె నేను దిక్కులేని పచ్చినైతే చెల్లె ఎట్ట చేస్తారో ఏవో అక్క
ఈ సునీత మీ బిడ్డ అనుకోరి అక్క, ఈ సునీత మీ చెల్లె అనుకోరి అక్క, ఈ సునీత మీ కోడలు అనుకోరి అక్క అని ఈ రకంగా ఆంబాయం వెళ్ళబోసుకుంటుందట సునీతమ్మ. మరి ఈ సానుభూతికి ఓట్లు గదే తారీఖున ఈ సానుభూతి ముంగడు తీసుకపోతే ఓట్లు పడతాయని రాములు ఆలోచన చేసి 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 సునీతమ్మకు టికెట్ ఇప్పిస్తే కేసీరావేతోని కొట్లాడి 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 కొట్లాడి, ఎందుకంటే ఇప్పుడు బండి సంజయ్ కోళ్ళ కూడా ఎగురులో పెడుతుంది. ఏమంటుంది, రాములకు గోపినాథ్కు ఏదో కథ ఉంది, భూముల వ్యవహారంలో లింకు ఉంది, లిటికేషన్ ఉంది, రాసుకొని పూసుకొని తిరిగిర్రు, ముడ్లు ఒక కాడ పెట్టి ఏదో కథ నడిపించిర్రు. మరి అందులో ఏమన్నా ఇదాయనా ఇంట్లోనే వాళ్ళ అమ్మ వచ్చి మా కొడుకు సావుకు కారణము రాములే, రాములు చేయబట్టే మా కొడుకు చచ్చిపోయిండు, కనీసం నేను చూద్దామన్న కడసూపుకు కన్న తల్లిని అని కూడా నన్ను కాదని కడకు నూకి నన్ను ఓరసూపు చూసిండు రాములు, గంత బుద్ధిగల రాములు, కన్న తల్లి పోతే కూడా ముఖం చూపి అని రాములు, కడసారి నా కొడుకు నేను కనిపించిన నా పేగుబంధం, నా కొడుకు నా కడుపులోకి వెళ్ళి పుట్టిండు కొడుకు, నా కొడుకు నా రక్తము, నా కొడుకును చూడబుద్ధి అవుతుంది, సాగు బతుకుల్లో ఉండాట చూస్తా అనిపోతే కూడా చూడని అని పుణ్యాత్ముడు రాములు. మరి రాములకు గోపినాథ్కు లోపట కథ ఏంది, ఏదో ఉంది కథ అనేది ఇప్పుడు బండెద్దు కూడా కరీంనగర్ కోల్లాగా బండెద్దు కూడా ఏగూరులో పెట్టబట్టే అసలు ఏమి నడిచి ఎక్కడ తెలువపాయే కేటీఆర్ మర్మము, ఎక్కడ తెలువపాయే కేటీఆర్ మర్మము, గోపినాథును చంపేనాట ఇది ఏమి ధర్మము, వరవర వరవర వరబోసుకుంటా కలకల కలకల కన్నీరు తీస్తూ అమ్మ మహానంద కుమారి ఏ రకంగా ఇలా మైకుల ముందర వరపోసుకుంటూ మాట్లాడుతుందో ఇదంతా జగమెరిగిన సత్యం. కానీ మరి ఎందుకు రాములు గోపినాథ్ తల్లి మీద అంత కక్ష, ఆయన గుండె ఎందుకు గరగలేదు? అయ్యో మా అమ్మ లాంటిది ఏ తల్లికైనా కొడుకు మీద అయ్యో నా కొడుకు ఏమో అయిందట, గింతంత ఏలుకో కాలుకో గింతంత దెబ్బ తాకితేనే అమ్మా అంటాము, ఆ అమ్మ పానం ఎంతో తనలాడుతుంది. మరి ఆ అమ్మ పానం తనలాడలేదా? రాముని గుండె రాతి గుండె నాయంది. అబ్బా ఇంత కఠినం దానిస్తే ఎట్లనుల్లా, ఎంత అల్లాడిపోతుంది ఆ తల్లి, మానసికంగా ఎంత కుంగిపోతే ఆ తల్లి ఇవాళ మీడియా ముందుకు వచ్చి ఆ అమ్మాయి వెళ్ళబోసుకుంటుంది. ఏదో కథ జరిగింది అనేది ఇప్పుడు తెలంగాణ మొత్తం పాకింది. ఇక ఇంట్లో ఇప్పుడు పొంగులేటి కోయిలాగా వచ్చి ఏమంటుంది, సానుభూతి ఓట్ల కోసం కేటీఆర్ పాకులు ఆట. అరే రామచంద్ర, ఈ కోయిలాగలకు ఇప్పుడు తెలియవచ్చురా, సానుభూతి కోసమే కదా సునీతమ్మను రంగంలో దింపింది. ఏడు సునీత ఏడు అమ్మ అని పాడై పోను, ఏడిస్తేనే ఓట్లు రాలుతాయి. ఏడు ఆమె పాపం ఆమె ఇంట్లో ఉన్నామని బయట వేసారు, ఇంటి పక్కలోనికే సక్కంగా తెలియదు సునీతమ్మ, ఇంటి పక్కలోనికే సక్కంగా తెలియని సునీతమ్మ. వాళ్ళ దగ్గర ఉన్నోళ్ళే అనుకొస్తారు, వాళ్ళ రక్త సంబంధికులే అనుకొస్తారు. అరే ఆమె ఈ వాడకట్టుకు వెళ్ళి ఇంకో వాడకట్టుకే ఆమె తెలియదు, గావని తీసుకొచ్చి మీరు బజార్లు వేసి పండ్లను అమ్ముతుర్రు. ఏ సకదనం ఈ సకదనం, ఆమె ఉసురు పంచుకుంటుర్రు. కడుపులో లేనిది కావలించుకుంటే వస్తుందా అంటే పాప ఆమె ఏదో సరే ఆమె అంతలో ఆమె ఉన్నది సరే, భర్త చచ్చిపోయిన దుఃఖం
ఉంటే ఉండొచ్చు, ఉంటుంది, అందరికీ ఉంటుంది. కానీ ఆమెని బలి మీదకి తీసుకొచ్చి బజార్లు వేసి ఏడుస్తూనే ఓట్లు రాలుతాయి. సానుభూతి అని ఇంకో గీ సక్కదానం చూపించి ఇవాళ బీఆర్ఎస్ కోల్యాగాలు ఇంట్లో ఉన్నామని బయట వేసిరు. గోపీనాథ్ మృతిపై తల్లి ప్రశ్నలకు సమాధానం చెప్పాడు. ఎందుకు చెప్తాడు? ఇప్పుడు ఆ ముచ్చడే తీస్తలేదు ఆ కోల్యాగా. రాములు అట్టనే మరి నా మీదకి బదనాం నువ్వు వస్తురు, నా మీద నింద మోపుతురు. గోపీనాథును నేనెందుకు చంపినా? అలా తల్లి మరి ముది మధ్య తప్పి మాట్లాడుతుందా? ఎట్ట మాట్లాడుతుంది? ఏ రకంగా మాట్లాడుతుంది? ఏదమ్మని తరీగా? నువ్వేమో సక్కగా మైకుల ముందర నేను చంపినా అని నా పేరు బదనాం చేస్తున్నావు ఏందమ్మా అని ఆ కోల్యాగా దీని మీద మొత్తం నేలకేసి కూర్చుంది. ఇది కథ. తొలి దశలో బీహార్ లెక్క తేలిపోయిందా? ప్రభుత్వ మార్పుకు సంకేతమా? ఇక తొలి దశ ఓటింగ్ అయిపోయింది, మలి దశ ఉంది కథ. అదే రెండోసారి. ఫస్ట్ దమ్ము అయిపోయింది, ఇక సెకండ్ దమ్ము ఉంది. ఏది బీహార్లో. ఇక ఇంట్లో ఓ కోల్యాగలేమో సర్కారు మీద వ్యతిరేకత ఉండి ఈసారి ఓటింగ్ శాతము 66 ఏదో ఉందిగా, ఎక్కువ వచ్చింది ఓటింగ్ శాతము, బ్రహ్మాండంగా జరిగింది అంటే సర్కారు మీద వ్యతిరేకత ఉండి జరిగిందని ఒక ఆయన. మహిళల పేరు మీద 10,000 రూపాయలు అకౌంట్లలో వేస్తే మహిళలంతా మా దిక్కే ఉన్నారు, బ్రహ్మాండంగా ఓటింగ్ జరిగిందని ఒక ఆయన. ఇక ఇంటికో ఉద్యోగం ఇస్తాము, నిరుద్యోగులు రోడ్ల పంట మూరడు మీసాలు బారెడు గడ్డాలు పెంచుకొని తిరుగుతున్నారు. కాబట్టి గాళ్ళ కోసం మేము ఇంటికో ఉద్యోగం అంటే వాళ్ళంతా మాకే గుద్దిరని ఒక ఆయన సంకలు గుద్దుకుంటున్నారు. ఎవరి వట్టకు వాళ్ళు. ఇక ప్రశాంత్ కిషోర్ కోల్యాగా జన్సురాజు పార్టీ కోల్యాగా. ఇక అది నేను లేని కథలన్నీ లేని వేషాలన్నీ నేను ఏదేదో ఉద్దారకం చేస్తున్నా, నాకు బొచ్చడి పేరు ఉంది, నేను జనాల గుండెల్లో ఉన్నా, మాకే పడ్డాయని ఓట్లు ఆ కోల్యాగా. ఎవరి వట్టకు వాళ్ళు డప్పు కొట్టుకుంటా ఊరు. చూడాలి మరి ఎటు మలుతుంది, ఎటు ఒరుగుతుంది బీహార్ రాజకీయం అనేది చూద్దాం. ఇక ఇంట్లో రాహుల్ కోల్యాగా హర్యానాలో 25 లక్షల నకిలీ ఓట్లతోటి హర్యానాలో అధికార పగ్గాలు చేపట్టిరు బీజేపీ వాళ్ళు. ఈ ఎలక్షన్ కమిషన్ వాళ్ళకు సపోర్ట్ చేస్తూ ఉంది. అందుకనే హర్యానాలో వాళ్ళు గెలిచిరు. కాంగ్రెస్ గెలుస్తుందని అంచనా చెప్తే ఆఖరికి వస్తారు అక్కడ తారుమారయ్యింది. ఓట్ల చోరీ కథ నడుస్తుంది. దొంగ ఓట్లతోటే గద్దెనెక్కుతుండు మోదీ, రాజ్యం వెళ్తుండు మోదీ అని ఇక రాహుల్ కోల్యాగా కొన్ని ఆధారాలతో నిన్న చేద పట్టుకొని ఆయనే బజార్లకు ఇచ్చిపెట్టి విడుదల చేసి చూద్దాం. మొత్తానికి ఈసారి బీహార్లో జనాలు ఎటు ఉన్నారు, ఏంది ఏం కథ అనేది మనం రేపు అరుచుకుందాం. వచ్చింది కోల్యాగా. గోపీనాథ్ మరణంపై అనుమానాలున్నాయి, సమగ్ర విచారణ జరపాలి, కేంద్ర మంత్రి బండి సంజయ్ డిమాండు. ఎలా రాసుకొచ్చారు? ఇది 5వ పేజీలో ఉందా? చూద్దాం మరి ఏందో మరి ఏమని ఆంబాయ ఎలా పోసుకుంటున్నాడు బండి. ఇగోది దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణంపై ఆయన అనుచరులు బీఆర్ఎస్ పార్టీ కేడర్లో అనుమానాలు ఉన్నాయని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. ఇవాళ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల వేళ కాంగ్రెస్ కమిషన్, పోలీసులు, అధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరించడం లేదని అన్నారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలకు కొమ్ముగాయడం సిగ్గుచేటని అన్నారు. తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షం కలిసి పనిచేస్తున్నాయని, కూడబలుక్కొని ఒకరినొకరు తిట్టుకుంటున్నాయని ఎద్దేవా చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ఓట్ల కోసం దిగజారి మాట్లాడుతున్నారని, కాంగ్రెస్ అంటేనే ముస్లింలు అని చెబుతున్నారని బండి సంజయ్ ఆరోపించారు.
దేశ జవాన్లను అవమానించేలా హేళన చేసేలా మాట్లాడారని దుయ్యబట్టారు. మాగంటి గోపీనాథ్ మరణం విషయంలో ఆయన తల్లిని మానసిక క్షోభకు గురి చేశారని తెలిపారు. కన్న కొడుకును కూడా కొడుకు గోపీనాథ్ ముఖం చూడనీయకుండా చేయడంపై అనేక అనుమానాలున్నాయని అన్నారు. రాములు తన కొడుకు మరణం ఒక మిస్టరీ అని స్వయాన గోపీనాథ్ తల్లే చెబుతుండడం గమనార్హమని తెలిపారు. గోపీనాథ్ మరణంపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఆయన కుటుంబ సభ్యులు ఆసుపత్రి యాజమాన్యం స్టేట్మెంట్లను రికార్డు చేయాలన్నారు. తన తండ్రిని చూడడానికి రావద్దంటూ బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి పువ్వాడ అజయ్ బెదిరించినట్లుగా గోపీనాథ్ కొడుకు ప్రద్యుమ్న ఆరోపించారని గుర్తు చేశారు. అయినా సీఎం రేవంత్ రెడ్డి గుండె మాత్రం కరగడం లేదన్నారు. ఎందుకంటే గోపీనాథ్ ఆస్తులపై సీఎం ట్విట్టర్ టిల్లు మధ్య పంపకాల వ్యవహారం ఉందని కామెంట్ చేశారు. ఇవాళ అంటుడుగా పిల్లగా రేవంతమయ్య కూడా అంటుడు, నువ్వు ఒక లేఖ రాయి, నువ్వు నిజంగా గోపీనాథ్ సావుకు కారణం రాములే అని ఒక లేఖ రాయి, దాని మీద చట్టం తన పని తాను చేసుకొని పోతుంది, లేఖ రాయి, నువ్వు అట లేఖ రాయి అని రేవంతమయ్య కూడా అనుకొస్తుండు అన్నమాట. చూడాలి మరి బండెద్దు మరి ఇప్పుడు లేఖ రాస్తుందా, లేఖ రాసినాక రేవంతమయ్య మరి విచారణ జరిపిస్తాడా, ఇది మరి జూబ్లీ హిల్స్ ఎలక్షన్ల వరకే ఉంటుందా ఈ వ్యవహారం, తర్వాత ఇంకేమన్నా దీని మీద ఏమైనా కథ రగులుకుంటుందా అనేది మనం ముందు చూద్దాం. ఇది కథ. వందే మాతరం అన్ని తరాలకు స్ఫూర్తి మంత్రం. జాతీయ గీతం దేశ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. స్వాతంత్ర్య ఉద్యమంలో ఈ దేశ స్వరం మారింది. వందే మాతరం 150 ఏళ్ల ఉత్సవాలను ప్రారంభించిన ప్రధాని, స్మారక నాణ్యం పోస్టల్ స్టాంపును ఆవిష్కరించిన మోదీ. ఇక ఒకప్పుడు తెల్లదొరల చేతిలో బందీ అయిపోయింది భారతదేశం, నలిగిపోయింది. ఈ బానిస సంఖ్యలు తెంచడానికి ముక్త కంఠంతో ఇగో ఇది పుట్టుకొచ్చింది. వందే మాతరం అనే ఇగో ఈ పదం, ఈ గీతం అందరినీ ఏకం చేసి తెల్లదొరల భరతం పట్టించే వరకు నిద్రపోకుండా ఇగో ఈ గీతం ఆయన పుట్టుకొచ్చింది. 150 ఏళ్ళు వందే మాతరం గీతం పుట్టి 150 ఏళ్ళు. ఇక ఇప్పుడు ఈ పండుగను కొండంత పండుగగా దేశం వెలుపున దవాఖాన్లల్లా, చదువు బళ్ళల్లా, పోలీస్ స్టేషన్లల్లా, అన్ని డిపార్ట్మెంట్లల్లా, రెవెన్యూ కానీ ఇంకా ఏదైనా సర్కారు ప్రతి డిపార్ట్మెంట్లలో ప్రతి ఒక్క కాడ ఇగో ఈ వందే మాతరం పండుగను 150 ఏళ్ళ ఉత్సవాలను, ఈ జాతరను బ్రహ్మాండంగా వందే మాతరం గీతం పాడి కొండంత పండుగ చేసిర్రు. చెయ్యాలి. ఎందుకంటే ఆనాడు బ్రిటిషు తెల్ల దొరలకు దేశం వెలుపున అందరూ ఒకే కట్టు మీద ఉండేందుకు ఈ వందే మాతరం ఈ పండుగ సాయం చేసింది. తిరుగులేని జననాయకుడు ట్రెండ్ సెట్టర్ సీఎం రేవంత్ రెడ్డి. కంది రామచంద్రారెడ్డి, మహాపత్రిక CEO కంది రామచంద్రారెడ్డి ఏం రాసుకొచ్చిండయ్యా, తెలంగాణ రాజకీయాల్లో ధైర్యానికి, పోరాటానికి, పట్టుదలకు ప్రతీకగా నిలిచిన పేరు రేవంత్ రెడ్డి. ఆయన కథే ధైర్యం, ఆయన గమ్యం తెలంగాణ అభివృద్ధి. అతడే రేవంత్ రెడ్డి. దెబ్బలు తిన్నా వెనక్కి తగ్గని, విపత్కర పరిస్థితుల్లోనూ తలెత్తి నిలిచిన ధీరుడు, ఓడినా ఒగ్గని నాయకుడు, పడిపోయినా మళ్ళీ లేచిన యోధుడు. రైతు కుటుంబం నుంచి ఎదిగి రాష్ట్ర పాలన వరకు చేరిన ఆయన ప్రయాణం ఒక స్ఫూర్తిదాయక గాథ.
పదవుల కోసం కాదు, ప్రజల కోసం చేసిన పోరాటమే రేవంత్ రెడ్డి విజయం. పార్టీ సంక్షోభంలో ఉన్న సమయంలో శుష్కించి జలధార కోసం ఎదురు చూసిన తరుణంలో కాంగ్రెస్కు జీవం పోసి అధికారంలోకి తెచ్చిన తుఫాన్ సునామీ రేవంత్. రాజకీయాల్లో ఉప్పెన లాంటి ఉనికి, ప్రజల హృదయాల్లో చిరస్మరణీయమైన స్థానం. అదే రేవంత్ రెడ్డి ప్రత్యేకం. తిరుగులేని జననాయకుడు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా 2 ఏళ్ళు పూర్తి చేసుకుంటున్న రేవంత్ రెడ్డి జన్మదినం సందర్భంగా ప్రత్యేక కథనం. ఇంకా ఏం రాసుకొచ్చిండో సారు చూద్దాం. 4వ పేజీలో తగ్గేదేలే, ఆయన బెదిరింపులకు లొంగలేదు. అవు. కేసులకు అదరలేదు. అవును. వేధింపులు పట్టించుకోలేదు. ఒకటే లక్ష్యం, కేసీఆర్ను గద్దె దింపడం. కేసీఆర్ను అధికారంలోకి, కాంగ్రెస్ను అధికారంలోకి తీసుకురావడం. తనను పాతాళానికి పంపాలని చూసిన వాళ్ళను అధపాతాళానికి పంపారు రేవంత్ రెడ్డి. తొక్కాలని చూస్తే తొక్కించుకునే రకం కాదు రేవంత్, తొక్క తీస్తా అనే రకం. అదే రేవంత్ రెడ్డి మొదటి గెలుపు సూత్రం. చుట్టూ ప్రతికూలతలున్నా, ఉప్పెనలు తుఫానులు ముంచెత్తినా, సునామీలు పోటెత్తినా వాటన్నింటినీ తప్పించుకొని ఆకాశమంత ఎత్తుకు ఎగరగల నేత రేవంత్. తెలంగాణ ఎన్నికల్లో రాజకీయ దిగ్గజాల ఎత్తులను చిత్తు చేసి కాంగ్రెస్ని అధికారంలోకి తీసుకొచ్చిన ఘనత రేవంత్ రెడ్డికి దక్కింది. అందుకే కాంగ్రెస్ చరిత్రలో ఎవరికీ లేని అవకాశాలు ఆయనకు దక్కాయి. ఆయన ఎప్పుడు తొక్కాలనుకున్న వారిని తొక్కుకుంటూ కెరటంలా ఎదిగిన స్ఫూర్తి, జ్వలించే కీర్తి రేవంత్. ఇక ఈ కోల్యాగా కాంగ్రెస్లకు రాకముందు 2021లో కాంగ్రెస్లో రాకముందు ఇక కాంగ్రెస్ పని ఇక పండుకుందిగా, లేస్తలేదు, ఉత్తదే పక్కేసుకొని పండుకుంది పార్టీ వ్యవహారం. ఇక ఆయవన్న కోల్యాగలు ఏవి కేసీరావుని ఢీకొనే కోల్యాగలు కాంగ్రెస్లో లేవు, అన్నీ మెత్తమెత్తగానే ఉన్నాయి. అదేమో జనాల నాడి పట్టుకొని సామెతలతోటి ఎంకటి ఆడున్నవే అంటే నీ ఎంపటే ఉంది కుంపటి, తాడుకు పట్టలేదు, తగులుకు పట్టలేదు, గుంజకెందుకు అమ్మ గుంజులాట, కనతలకి గంజి వేయనోడు పినతలకి బంగారు గాజులు చేయిస్తాడట. ఇక ఆడోడు మోపైన ఆడు. గేదె ఉండగా దూడ ఉండగా గుంజకు వచ్చరా గురక బాతం రోగం అన్నట్టు ఇక గిసవంటి సామెతలతోటి ఆ కోల్లాగా జనాలను తన గుప్పిట్లో పెట్టుకుంది. తెలంగాణ జనాలను ఆకర్షింపజేసుకొని మలుపుకుండు, అంటే జనాల నాడి పట్టుకుండు కేసీరావు. ఇక కేసీరావును ఢీకొచ్చే మొగోడు ఈ పాడైపోను లేకపోయానేమరా. కాంగ్రెస్లో ఏది సముద్రం అయితే ఈ సముద్రంలో సలగుండా అన్నీ బుడవరకలే ఉన్నాయి, కొర్రమట్ట ఒక్కటి లేకపోయినా ఇలా జాడిస్తందుకు కేసీరావు గద్దె మీకెళ్ళి దింపుతందుకు అనేది చర్చ నడిచింది. ఎప్పుడైతే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో అడుగు పెట్టిండో ఇక ఉత్తమ్ కోల్యాగా గుంజుకొచ్చినట్టుంది. ఈ కోల్యాగని ఉత్తమ్ కోల్యాగానే ఎట్లా చేసిరా అని గుంజుకొచ్చి చిన్నగా మెల్లగా ఇక పీసీసీ పగ్గాలు చేతికి ఇస్తే ఇక నీ దండం పెడితే నీతిని అంట కలిపే జాతిని మంట కలిపే పాపాత్ముల పసిగట్టేవాడు రేవంత్, న్యాయానికి ఉరివేసే ధర్మానికి ఉచ్చుబెట్టే నికృష్టుల అరికట్టేవాడే ఈ రేవంత్. కళ్ళబొల్లి మాటలకు బాణం గురిపెట్టిండు, కళ్ళబొల్లి మాటలకు బాణం గురిపెట్టిండు, కాళ్ళ కింద కమ్మిన న్యాయాన్ని రక్షించిండు. ఇక వరుస పెట్టిండు. ఇక నీ దండం పెడితే ఒక రైతన్న కనుక రేఖల వారంగా పోయి గుంటక పురాణం అంటారు చూడు, ఇక రేఖల వారంగా పోయి పొద్దు పొడవ ముందుకు గుంటక అంటగడితే పొద్దు బారెడెక్కేదాకా ముఖం చూడకపోయేది, ఇంటి ముఖం చూడకపోయేది, పని కావాలి. ఇక ఆయన కూడా
నేను కాంగ్రెస్లో అడుగు పెట్టినా ఎట్లా చేయాలి, నా దమ్ము ఏందో చూపించాలి, నా సత్తా ఏందో చూపించాలి. నా లోపల ఏముంది, ఏదో ఒకరోజు ముఖ్యమంత్రిని కావాలి. ఈ మాట ఈ కోయిలాగా ఎప్పుడో అన్నది. అదే మాట నిలబెట్టుకుంటందుకు, ఆ గమ్యాన్ని ముద్దాడుతందుకు ఎంతవరకైనా పురస్తాయని ఇక కేసీరావుకు ఎదురు మళ్ళీ ఇక నీ దండం పెట్టి ఎదురు మెండిస్తూ ఉంటే కేసీరావు హోజకు ఈ నిలబడిన ఈ కాంగ్రెస్ కోయిలాగలు పెద్ద పెద్ద కోయిలాగలే, అనుభవం ఉన్న కోయిలాగలే, ఏంట తరబడి కాంగ్రెస్ పార్టీని అంటుపెట్టుకొని ఉన్న కోయిలాగలే తోక ముడుచుకొని పండే నా మాటలకు, నా సామెతలకు, నా పదాలకు అవి నాకు కౌంటర్ ఇవ్వకపాయే. తోకగాలిన పిడి లేక మూలకు వండుకునే ఇలా రేవంతం వచ్చి ఏంది ఇట్లా ఎగురుతుండు చిచ్చర పిడుగు లేక అమ్మా అని కేసీరావు గుండె ఓ దిక్కుంగా లటలట 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 అంటనే ఉంది. ఎట్లా చెయ్యాలి, ఈ కోయిలాగని ఎట్లా అనగొట్టాలి? ఇది ఎన్నడున్నా తెలంగాణలో ఇది కాంగ్రెస్ పార్టీలో దాపటైతే అవుతట్టుంది. కొన్ని ఏళ్ల సంది పార్టీని అంటిపెట్టుకొని ఉన్న సీనియర్లు, అనుభవశాలులే నన్ను ఏం చేయలేకపోయిరి, నన్ను ఎదురు మెండియలేకపోయిరి, నాకు కౌంటర్లు ఇవ్వకపోయిరి. కానీ ఈ పాలమూరు కోయిలాగా వచ్చి వామ్మో శిల్పట్లాడుతుందరు, ఏం చేయొద్దు ఎట్ట చేయొద్దని ఇక ఈ కోయిలాగా మీద మంచిగా కన్ను పెట్టిండు. పెన్ను పెట్టి అర్ధరాత్రి పోలీసులను ఇంటికి పంపించుడు. ఆయన తోక ఎక్కడెక్కడ పోతుండు, ఏం చేస్తుండు, ఎక్కడ తిరుగుతుంది కోయిలాగా, ఏడ వంతుంది, ఏడ తిరుగుతుండు, ఎవరితో మాట్లాడుతుండని ఆరాధిస్తుండు. ఆఖరికి వస్తార కల్లా అర్ధరాత్రి కూడా ఆయన పండుకున్న బెడ్రూమ్లో పోయి అరెస్ట్ చేసారు. అగో గాఢ మొదలైంది ఈ కోయిలాకు రామసక్కని తోవ. అమ్మ రేవంత్ రెడ్డిని అర్ధరాత్రి అరెస్టు చేసిరాట పోలీసులు, పక్క మీదనే అందుకుర్రాట. అవ్వ ఏంది గందరగోళము. ఆయన వండుకున్న బెడ్రూమ్లో పోయి పోలీసు వాళ్ళు తలుపు కొట్టి తలుపు కొట్టిపోయి అరెస్ట్ చేస్తారు. నీ అన్యాయం పాడువాడా ఏమన్నా ఉందా లోకం మీద? బా కేసీరావుకి అయితే ధర్మతి కాదమ్మా, కేసీరావుకు ఇది నియతి కాదు. గిటనా దొంగ రాత్రి పోయి తలుపులు ఇరగొట్టి గేట్లు తీసేసి అరెస్ట్ చేస్తాడమ్మా అని మూలకున్న ముసలిది కాదు, బడికి పోయే పోరగాళ్ళు కూడా ఆలోచనలో పడ్డరు. అప్పుడు ఈ కోయిలాకు రావురేఖ మళ్ళీ రేవంతమయ్యకు రావురేఖ మళ్ళీ ఇక నీ దండం పెట్టి ఇక అదే అదును చూసుకొని ఈ కోయిలాగా ఇక ఎగురులో పెట్టుకుంటా ఆఖరికి వస్తుంది కల్లా చూలే మనసుల మీదకి వెళ్ళి ఎగురు దులుక్కుంటా పోయి కోయిలాగా ఇంకింత అడుగు ముందేసే వరకల్నే అబ్బా ఇక కేసీరావుకు ధీటైన మొగోడు, ఎదురు మెండించే మునగాడు ఇక రేవంతేరా అనే కాడికి వచ్చింది కథ. ఇక అప్పుడు కాంగ్రెస్లో ఉన్న కొన్ని కోయిలాగలు అమ్మా కోయిలాగా బాగానే తిప్పుకొస్తుంది గంట పెట్టి అమ్మో అన్న కాడికి వచ్చింది కథ. ఆఖరికి వస్తారు కదా తెలంగాణ జనాలు ఇక కేసీరావును అదిరించి ఆయనకు ఎదురు మెండించి ఆయనను నిలదీసి ప్రశ్నించే మొగోడు, ఏకైక మొగోడు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు. ఇక ఏం కాదురా ఆయన కాడికి వచ్చింది కథ. ఇక అట్లా చిన్నగా మెల్లగా ఇక తల్లి కూడా దీవెనార్తి పెట్టిందట వెనకడికి. ఏదో ఓ రోజు నువ్వు రాజ్యం వెళ్తావు రో, నువ్వు చిన్నసన్ను నువ్వేం కావు రో రేవంతు అనేదట తల్లి. నువ్వు చిన్నసన్ను నువ్వేం కాదు రో, అమ్మో నీకు లోపల తెలివి ఎక్కువ ఉంది రో అని వెనకడికి తల్లి అనేదట. మొన్న కొండారెడ్డి పెళ్ళి పోతే నేను కూడా వాళ్ళ అయ్య ఏనాడో అన్నదయ్యా, అదే వాళ్ళమ్మ ఏనాడో అన్నది, నా కొడుకులల్లా రేవంత్ ఎన్నడో నాడు వీడు రాజు అవుతాడు, రాజ్యం వెళ్తాడు నా కొడుకు అని తల్లి అనేదట ఊరోళ్ళతోటి.
అయితే వాళ్ళు కొంతమంది ముసలోళ్ళు మునిగోళ్ళు ఉంటారుగా, ఎల్లక్క మల్లక్క పోషక్క ఇక వాళ్ళు మనం చెప్పవైతే పోతిగా మనం 4 నెలల కింద పోలే నేను ఇక అవు తాత ఎన్నడూ నా కొడుకు రాజ్యం వెళ్తాడు, నా కడుపులో పుట్టినందుకు నా కొడుకు ఎన్నడో నాడు రాజ్యం వెళ్తాడు, ఆ తెలివి ఉంది ఇంతాడా అని అమ్మ అనేదట. ఇక అన్నట్టుగానే కోడిలాగా చిన్న చిన్నగా ఆఖరికి వస్తారకల్లా ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి జెడ్పీటీసీ కాంచి మొదలైన రాజకీయ జీవితం ఇవాళ తెలంగాణను శాసించే కాడికి వచ్చిండు రేవంత్ రెడ్డి. ఇవాళ రేవంత్ రెడ్డి పుట్టినరోజు. ఇక ఊరూరా ఇప్పుడు రేవంత్ రెడ్డి పండుగను, రేవంత్ రెడ్డి పుట్టినరోజు పండుగను కోల్యాగలో ఇక బ్రహ్మాండంగా జరుపుతున్నాయట. ఇక ఇది కథ. ఇక ఈ రకంగా పోతుంది మధ్యలో మోత. ఇక పట్టుదలే ఆయన విజయం. ప్రతి ఒక్కరికి జీవిత లక్ష్యం ఉంటుంది, కళలు ఉంటాయి, అంతే. ఈ లేకపోతే కూడా ఉత్తదే, మరి ఉండాలి మనిషికి. అయితే సాధించాలన్న పట్టుదల సంకల్పం మాత్రం కొద్ది మందిలోనే ఉంటుంది. 1969 నవంబర్ 8న రేవంత్ రెడ్డి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా కల్వకుర్తి దగ్గరలోని కొండారెడ్డిపల్లిలో అనుముల నరసింహారెడ్డి రామచంద్రమ్మ దంపతులకు జన్మించారు. రేవంత్ రెడ్డిది సాధారణ రైతు కుటుంబం. ఏవీ కాలేజీలో డిగ్రీ చదువుతున్న సమయంలో ఏబీవీపీకి పనిచేశారు. డిగ్రీ తర్వాత కాంగ్రెస్ నేత జైపాల్ రెడ్డి తమ్ముడి కుమార్తె కోయిలాగా చిన్నసన్న కోయిలా కదా అప్పటికే పెద్దపేట మీదనే ఉంది కథ. డిగ్రీ తర్వాత కాంగ్రెస్ నేత జైపాల్ రెడ్డి తమ్ముడి కుమార్తె గీతారెడ్డిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాట. ఇక నీ దండం పెడితే గీతారెడ్డిని పెళ్లి చేసుకున్నాక ఎక్కడ వాయ కోయిలే కానీ ఇక బతకట్లు అందుకున్నాట దేవులాడదామని. ఓ రామచంద్ర ఇక ఊళ్ళో పోయి పాపం ఆ శరకల పోయింటి శేమల పోయింటి కొన్నాళ్ళు దాచుకున్నాట. మరి ఇక ఎట్లుంటుంది మీకు ఎరికే కథ. అమ్మ ఇంత పని చేసిండ రేవంత్ రెడ్డి ఎక్కడ వాయరా ఆయన తిప్పట్లాడితే కట్టెలు అందుకొని తిప్పట్లాడితే ఇక అలా ఆనో ఈనో చెట్ల పోయింటి శేమల పోయింటి దాచుకుండు పెద్ద మనిషి దాచుకుండాట. ఎందుకంటే కోపం మీద ఉంటారు కదా, అయితే పుసుకుని దెబ్బలు కొట్టగాలని ఆయన అవో గంత పని చేసిండట. రియల్ ఎస్టేట్ వ్యాపారంతో పాటు జూబ్లీ హిల్స్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ డైరెక్టర్గా పనిచేసిన రేవంత్ తర్వాత రాజకీయాల వైపు అడుగులు వేశారు. 2002లో టీఆర్ఎస్లో చేరిన రేవంత్ రెడ్డి బీఆర్ఎస్లో చేరిన రేవంత్ రెడ్డి ఆ తర్వాత కల్వకుర్తి టికెట్ ఆశించారు. అయితే టికెట్ దక్కలేదు. అయినా ఆయన వెనక్కి తగ్గలేదు. తానేంటో నిరూపించుకోవాలనుకున్నారు. ముందు జెడ్పీటీసీ సభ్యుడిగా గెలవాలని నిర్ణయించుకున్నారు. స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగాలని డిసైడ్ అయిన రేవంత్ కాంగ్రెస్ మినహా ఇతర పార్టీల మద్దతు కూడగట్టారు. నాడు కాంగ్రెస్ అధికారంలో ఉంది. వైఎస్ గాలి రాష్ట్ర వ్యాప్తంగా వీస్తుంది. నాటి బలమైన కాంగ్రెస్ అభ్యర్థిని ఢీకొట్టి గెలవడం రేవంత్లోని పట్టుదలకు నిదర్శనం. అక్కడ నుంచి మొదలైన అసలు సిసలైన రేవంత్ రెడ్డి రాజకీయ ప్రస్థానం ఒక్కో మెట్టు ఎక్కుతూ మధ్యలో కింద పడుతూ పైకి లేస్తూ కుంభస్థలం కొట్టే వరకు చేరింది. అందరి మనసులను కొల్లగొట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యే వరకు సాగింది. ఇది కథ. చూస్తారు కదా ఎట్టెట్ట అడుగు లేచిండో. ఇప్పుడు కొండారెడ్డిపల్లి కోయిలాకు ఫోన్ చేద్దాము. మరి ఇలా పుట్టినరోజు రేవంత్ రెడ్డిది ఏమేం చేస్తున్నారు ఏం కథ అనేది అరుచుకుందాం. ఓ కోయిలాగా ఫోన్ చేస్తున్నా. ఈ కోయిలాగా ఏమంటుందో చూద్దాం. టార్గెట్ చేసి కేసులు పెట్టినా. హలో శనార్థి ఓ పిల్లగా తాత నువ్వు మార్నింగ్ న్యూస్ లైవ్లో ఉన్నావు. ఎప్పుడు తాత ఈరోజా? ఇప్పుడు లైవ్లోనే ఉన్నావు. మరి కొండారెడ్డిపల్లిలా పండుగ ఎట్ట చేస్తున్నారు? రేవంత్ రెడ్డి ఇలా పుట్టినరోజాయే. ఓ జోరు మీద తాత పండుగ. అమ్మ అంతేనా? నేను కూడా అదే చెప్తున్నా. జోరు మీద ఇంకో గుళ్ళె పూజలు అవుతున్నాయి ఇప్పుడు. వీడియో కాల్ ఆన్ చేయరా? అమ్మ చెయ్యి తాత ఒక్కసారి వీడియో కాల్ ఆన్ చేయ తాత చూపిద్దాం. మా వాళ్ళకు కూడా చూపిస్తా.
కనిపిస్తుందా? కనపడుతుంది తాత, కనపడుతుంది. ఇగో ఇగో పేపర్లో ఇగో మీ రేవంత్ రెడ్డి కనపడుతుందా? రేవంత్ రెడ్డి ఓయ్ రేకో వామ్మో వామ్మో, ఒక్కసారి మా వాళ్ళకి చూపిస్తా. అట్లనే లైన్లో ఉండు. చూపిస్తా, నేను కూడా మా వాళ్ళకి చూపిస్తా. నేను నచ్చే తాత లైవ్లు ఉంది, ఒకసారి లైన్లు ఉండరు మీరు కూడా. తాత కనిపిస్తురా మా వాళ్ళు? కనిపిస్తురు 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 కనిపిస్తురు. మరి గుడికాడ పూజ చేసిన తర్వాత కేక్ కటింగ్ ఉంది తాత. అట్టనా? మరి ఆ కేక్ కటింగ్ అయినా ఇంకేమైనా ఉందా మరి? అంతే తాత, కేక్ కటింగ్ అంతే. అంతేనా? మొత్తం జోరుదారుగా ఇయ్యాలి కొండారెడ్డిపల్లి. మరి ఇవాళ ఏమన్నా గట్టిన అన్నదానం బొన్నదానం ఇట్లా ఏమన్నా చేపిస్తురా ఉత్తదేనా? ఈ రోజు పెళ్లి ఉంది తాత, పెళ్లి కూతురు అందరూ కేక్ కట్ అయిన తర్వాత. ఇది సార్ కట్టించిన గుడేనా? సార్ కట్టించిన గుడే. బ్రహ్మాండంగా ఉంది. ఒకసారి అదే ఇప్పుడు అదే చెప్తున్నా తాత. సరే 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 సరే, మంచిది తాత, మంచిది 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 శనార్థి. ఇక చూస్తున్నారు ఇవాళ రేవంత్ రెడ్డి పుట్టినరోజు అని కొండారెడ్డిపల్లిలో ఇవాళ ఆయన కట్టించిన హనుమాన్ టెంపుల్ కాడికి పోయి ఇవాళ మా రేవంత్ రెడ్డికి అష్ట ఐశ్వర్యాలు ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించు దేవుడా అని పోయి ఒక రకంగా ఆ కొండారెడ్డిపల్లి ఊరు జనాలు పోయి ఆంజనేయునికి పబ్బది పట్టిందట. ఇగో ఈ రకంగా పోతుంది కథ. సరే, వందే మాతరం అన్ని తరాలకు స్ఫూర్తి మంత్రం తెచ్చుకు ఇది ఎలా చెప్పుకున్నాం కదా. ఇది ఇదేంటిది ఏదో వచ్చింది. హైదరాబాదు అభివృద్ధిని బ్యాడ్ బ్రదర్స్ అడ్డుకుంటున్నారు. కిషన్ రెడ్డి కేటీఆర్పై రేవంత్ రెడ్డి ఫైర్. బ్యాడ్ బ్రదర్స్ ఓరికో, ఇప్పుడు వీళ్ళు బ్యాడ్ బ్రదర్స్ అయ్యిరా. ఎవరెవరు? కిషన్ రెడ్డి కేటీఆరా. మూసీ ప్రక్షాళన ఫ్యూచర్ సిటీని అడ్డుకుంటున్నారని ఆగ్రహం. ఫ్లైఓవర్లు ఎలివేటెడ్ కారిడార్లకు అడ్డంకులు సృష్టిస్తున్నారు. హైదరాబాదు అభివృద్ధికి గతంలో పీజేఆర్ శశిధర్ రెడ్డిలు కొట్లాడి పేరు తెచ్చుకున్నారు. 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో హప్పులు తప్ప అభివృద్ధి జరగలేదు. ఆదిలాబాదు వరంగల్ ఎయిర్పోర్టులకు అనుమతులు తెచ్చాం, మరో 2 కోసం ప్రయత్నిస్తున్నాం. మీడియా సమావేశంలో రేవంత్ రెడ్డి. సరే, ఇగో ఇప్పుడు సమర్థ నాయకత్వానికి చిరునామా తెలంగాణ ప్రజానికానికి అసలైన ధీమా మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఎవరు చెప్తుర్రయ్యా? కంది శ్రీనివాసరెడ్డి, కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాదు నియోజకవర్గం ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి. ఈ రకంగా రేవంత్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు చెప్పుకొస్తుండు. ఇంకేముంది? మా వద్ద అన్ని ఆధారాలున్నాయి. ఎన్నికల చోరీ ద్వారే మోదీ ప్రధాని అయ్యారు. అయ్యో నీ దండం పెట్టి రాహుల్ గాంధీ చల్లగుండా ఒక డప్పు ఒకటే లేదులా, మీరు ఏమని అనుకోరి. పాపం ఆయన బాధ దేవునికి ఎరక. ఓట్ల దొంగతనము, ఓట్ చోరీ గద్దెనెక్కుతుర్రు. ఓట్ల దొంగతనం చేసి గద్దెనెక్కుతుర్రు, ఓట్ల దొంగతనం చేసి గద్దెనెక్కుతుర్రు, దొంగ ఓట్లతోని గద్దెనెక్కుతుర్రు. ఒక డప్పు ఉంటే బాగుండేమో పాపం. ఇక నేను చెప్పి 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 ఓట్ చోరీ, దొంగ ఓట్లు,
దొంగ ఓట్లతోని గద్దెనెక్కుతుర్రు. మోదీకి ఈసీ సపోర్ట్ చేస్తుంది. ఇక ఈ 4 పదాలు అయితే రాహుల్ గాంధీ నోట్లోకి వెళ్ళి నీ దండం పెడితే అబ్బా చెప్పలేక 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 నోరు బొంగుపోతుంది, కుతికే కూలబడుతుంది. నోరు బొంగుపోతుంది, కుతికే కూలబడుతుంది. మరి ఎలక్షన్ కమిషన్ గట్ట చేస్తుందట. కానీ అన్ని ఆధారాలు మొన్ననే బయట పెట్టిండు. 25 లక్షల దొంగ ఓట్లతోటి అన్నారు మోదీ. ఓ పిల్ల కూడా బ్రెజిల్ మోడలా, ఓ పిల్ల కూడా మొన్న ఏంది మీకు పిచ్చిలేసిందా, నా మీద మీరు లేనిపోనివన్నీ 20-25 ఓట్ల దాకా నా మీద కమాయించారు, ఏమన్నా మీకు ఏమైనా లజ్జసిగ్గి ఉందా అని ఆ పిల్ల కూడా సోషల్ మీడియాలో ఆంబాయం వెళ్ళబోసుకుంది. అయ్యో రామ. ఈ విషయాన్ని జంజీ యువతకు వివరిస్తా. వామో ఇంకా జంజీ ఏందో. హెచ్ ఫైల్స్ మీడియా సమావేశంలో రాహుల్ గాంధీ కామెంట్స్. నరేంద్ర మోదీ ఎన్నికల చోరీలతో ప్రధానమంత్రి పదవిలోకి వచ్చారంటూ లోక్సభ ప్రతిపక్ష నేత కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు చేశారు. బీజేపీ వ్యవస్థీకృతంగా ఎన్నికలు చోరీలకు పాల్పడుతుందని, ఈ నిజాన్ని దేశ యువత జంజీ ముందు ఆధారాలతో సహా ఉంచుతానని ఆయన స్పష్టం చేశారు. శుక్రవారం ఢిల్లీలో జరిగిన హెచ్ ఫైల్స్ మీడియా సమావేశంలో రాహుల్ మాట్లాడుతూ, మా దగ్గర చాలా ఆధారాలున్నాయి, ఈ ప్రక్రియను మేము కొనసాగిస్తాం. నరేంద్ర మోదీ ఎన్నికలను ఎలా దొంగిలించి ప్రధాని అయ్యారో జంజీ యువతకు స్పష్టంగా వివరిస్తాం. బీజేపీ ఎన్నికలను దొంగిలిస్తుంది, ఈ విషయంలో ఎలాంటి సందేహం లేదు అని తీవ్రంగా విమర్శించారు. నకిలీ ఓట్లు, ఓటర్ల జాబితాలో నకిలీ ఫోటోలు వంటి అంశాలపై తాను చేసిన ఆరోపణలకు ఎన్నికల సంఘం నుంచి ఎలాంటి స్పందన రాలేదని రాహుల్ అన్నారు. ఇప్పుడు బీహార్లోనూ అదే చేయబోతున్నారు. బీజేపీ ఈసీని వెనకేసుకొస్తుందని, కానీ తాము చేసిన ఆరోపణలను మాత్రం ఖండించడం లేదని ఆయన పేర్కొన్నారు. తాము చూపుతున్న ఆధారాలన్నీ ఈసీ నుంచి సేకరించినవి అని తెలిపారు. ఓటర్ల జాబితాలో బ్రెజిల్కు చెందిన లారిసా నెరీ అనే మహిళా ఫోటోను చేర్చడం ఒక చిన్న ఉదాహరణ మాత్రమేనని రాహుల్ అన్నారు. ఇది కథ. మొత్తానికి నా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయని ఇక రాహుల్ గాంధీ ఈ రకంగా జంజీ యువతకు వాళ్ళ ముందర పెట్టినా, వాళ్ళ కళ్ళ ముందర పెట్టినా, వాళ్ళకు ఉన్నదంతా చెప్తా. లాస్ట్కి వస్తారకల్లా బీజేపీ కథ ఏందో, బీజేపీ ఏ రకంగా దొంగ ఓటుతో గజనెక్కుతుందో ఇంకింత బట్టబయలు చేస్తా. పూర్తి ఆధారాలు నా దగ్గర ఉన్నాయి అనేది రాహుల్ గాంధీ ఆంబాయం వెళ్ళబోసుకుంటుండు. బనకచర్లపై వెనక్కు తగ్గిన ఏపీ. ఓ అమ్మా తోక ముడిసిండాట నరాచంద్రయ్యాట, తోక ముడిసిండాట నరాచంద్రయ్యాట, తోక ముడిసిండాట. లగం అవుతుందట. బనకచర్లపై ఏపీ సర్కారు వెనక్కి తగ్గిపోయిందట. పోలవరం బనకచర్ల లింకు ప్రాజెక్టు నిర్మాణానికి డిపిఆర్ కోసం చేపట్టిన టెండర్ల ప్రక్రియను రద్దు చేస్తున్నట్లు ఏపీ ప్రకటించిందట. దేవుడు. హైదరాబాద్లో జరిగిన పోలవరం అథారిటీ సమావేశంలో ఈ అంశాన్ని వెల్లడించింది. అంతర్రాష్ట్ర నదీ జలాల ఒప్పందాలకు విరుద్ధంగా ఏపీ ఈ ప్రాజెక్టును చేపడుతుందని తెలంగాణ తొలి నుంచి వ్యతిరేకిస్తూ వచ్చింది. ఓ అమ్మా నీళ్ళు గుంజుకపోతుండో, శిష్యుడు గురువుకు నీళ్ళు ఇస్తుండో, మన నీళ్ళని మొత్తం కాజేసుకపోతుర్రో అని బొబ్బలు పెట్టినాయి బీఆర్ఎస్ కోల్యాగలు. ఇక చూడండి ఆఖరికి వస్తాడకల్లా రేవంతమయ్య కట్టడి మీద బిర్రగా ఇగో ఏలు పెట్టి, మా నీళ్ళ కనుక మీరు ఎసరు పెడితే మీ మైలపోలు తీస్తా అని ఇట్లా ఏలు ఆడిచ్చే వరకల్లా ఇక తోక ముడుచుకొని తట్టబుట్ట చదువుకొని పోయే కాడికి వచ్చింది కథ. వెనక్కి తగ్గిర్రట. నారచంద్రయ్య తోక ముడుచుకుండాట బనకచర్ల వ్యవహారంలో. ఇగో ఇది కథ. మొత్తానికి మార్నింగ్ న్యూస్ విత్ నర్సయ్య తాత మధ్యలో మోత. మరి ఇక యాళ్ళ అయింది. ఉంటా.
అందరికీ శనార్థి. రేపు పొద్దుగాల మళ్ళా కలుసుకుందాం.